దేవస్థానానికి వచ్చినారు. దర్శనం ఏ విధంగా అయింది? అద్భుతంగా జరిగింది దర్శనం. భక్తులందరికీ కూడా సూర్యనారాయణ స్వామి దర్శనార్థం నైట్ 12 నుంచే ఓపెన్ చేయడం జరిగింది. ఓవరాల్గా అభిషేకాలు అన్ని కార్యక్రమాలు కూడా కైంకర్యాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా తీసుకెళ్ళడం, మేమందరం కూడా అదే టైంలో ఒకసారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. భక్తులకి సామాన్య భక్తులే మేజర్ ప్రయారిటీగా తీసుకొని సుమారుగా ఒక 6 లైన్స్ పెట్టుకొని ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకున్నాం. ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మంచిగా దర్శనాన్ని పూర్తవుతాయి నమ్మకం. రాష్ట్రపతి ప్రతిష్టాత్మక 7 రోజుల పాటు ఇక్కడ పండుగ చేసింది. 7 రోజులు అద్భుతంగా జరిగింది. దానిపైన మీ స్పందన? అంటే ఎప్పుడు కూడా ఒక పక్క టూరిజం, టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని గౌరవ మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మీ అందరికీ కూడా తెలుసు. సో ఒక పక్క టెంపుల్ టూరిజం, ఒక పక్క ఈకో టూరిజం అని డెవలప్ చేసే ఉద్దేశంతో ఇక్కడ ఉత్సవాలు, అదేవిధంగా విశాఖ ఉత్సవాలు కూడా జరపడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.